Hi friends, welcome to my channel Easy Math Class. If you not yet like, share and subscribe my channel, please like, share and subscribe my channel Easy Math Class. Here we are going to discuss the topic is arithmetic progressions exercise 5.1. So in the 5.1 there are four Romans are there. Okay. So the first Roman, in the first Roman what they are given. సో ఇక్కడ మనకి ఫస్ట్ రోమన్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇలాంటి క్వశ్చన్స్ మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ లో దీని ముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ వీడియోని కూడా చూడండి. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ఫస్ట్ రోమన్లో. సో జనరల్ గా క్వశ్చన్స్ అడిగాడు సిచ్యువేషన్ ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో రాయాలి. రాసిన తర్వాత మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఆ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఉందా లేదా అనేది మనల్ని ఫస్ట్ రోమన్లో అడుగుతున్నాడు. సో అదే అడుగుతున్నాడు చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డస్ ద లిస్ట్ ఆఫ్ ది నంబర్స్ ఇన్వాల్వ్డ్ మేక్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ వై. ఓకే. సో ఇక్కడ మనం ఇచ్చిన సిచ్యువేషన్ ని ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ని తయారు చేయమంటున్నాడు. ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఉందా లేదా అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ద టాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ when the fare is 20 rupees for the first kilometer and rises by the 8 kilometers for each additional kilometer. సో ఇక్కడ టాక్సీ ఫేర్ మనం అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ కిలోమీటర్ ఫస్ట్ కిలోమీటర్కి మనకి ఎంత తీసుకుంటున్నాడు టాక్సీ ఫేర్. when the fare is 20 rupees తీసుకుంటున్నాడు. తర్వాత ఏంటంటే ఈచ్ కిలోమీటర్ ఒక్కొక్క కిలోమీటర్కి రైజ్ చేస్తున్నాడు. అంటే ఏంటి ఫస్ట్ కిలోమీటర్ రైజ్ బై 8 రూపీస్ అంటే ఏంటి 20 + 8 28 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్ నెక్స్ట్ కిలోమీటర్కి ఏమవుతుంది 28 + 8 అవుతుంది. అలా మళ్ళీ 28 కాస్త ఏమవుతుంది 36 అవుతుంది. 36 + 8 అవుతుంది. అంటే ఒక్కొక్క కిలోమీటర్కి 8 రూపీస్ చొప్పున రైజ్ చేస్తూ సో ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ బట్టి మనం అదే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ సిరీస్ రాద్దాం. ఫ్రమ్ ద గివెన్ డేటా సో ఏమి ఇచ్చాడు చూడండి. సో టాక్సీ ఫేర్స్ ఆర్ సో ఫస్ట్ కిలోమీటర్ అంతా 20 రూపీస్ అండ్ సెకండ్ కిలోమీటర్ సో 20 ప్లస్ సో ఈచ్ కిలోమీటర్ ఏమన్నా ట్రై చేస్తే 8 కిలోమీటర్స్ ఫర్ అడిషనల్ కిలోమీటర్ సో 8 సో దట్ ఈస్ ఈక్వల్ టు 28. నెక్స్ట్ థర్డ్ కిలోమీటర్ 28 + 8 36. నెక్స్ట్ ఫోర్త్ కిలోమీటర్ సో 36 + 8 40 సో 44 సో అండ్ సో ఆన్. సో ఇలా మనకి సిరీస్ వస్తూ ఉంటుంది. సో దేర్ఫోర్ ద అర్థమెటిక్ సిరీస్ ఈస్ సో ఏమవుతుంది 20 28 36 40 ఇలా వస్తూ ఉంటుంది. అయితే సో ఇచ్చిన సిచ్యువేషన్ ని మనం అర్థమెటిక్ సిరీస్ రాసాం. ఓకే. సో ఈ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే మనము ఏం చెప్పాము మనము. సో ద సక్సెసివ్ టర్మ్స్ విచ్ ఇస్ అబ్టైన్డ్ బై యాడింగ్ ది ఫిక్స్డ్ నెంబర్ to the preceding it except the first number, then that series is called as arithmetic progressions. అంటే ఏంటి సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ అంటే a1 ఫస్ట్ టర్మ్ మనం a1 తో చూసాం. a1 is equal to 20, సెకండ్ టర్మ్ a2 is equal to 28, థర్డ్ టర్మ్ 36, ఫోర్త్ టర్మ్ 44. సో అలా ఫిఫ్త్ టర్మ్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనము
వీటి మధ్య ఉన్న ఈ సక్సెసివ్ టర్మ్స్ మధ్య ఉన్న కామన్ డిఫరెన్స్ కానీ సేమ్ ఉంటే ద గివెన్ సిరీస్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనం దేర్4 A2 మైనస్ A1 కనుక్కున్నాం అనుకో, కామన్ డిఫరెన్స్ వస్తుందా? సో 28 మైనస్ 20 దట్ ఈస్ ఈక్వల్ టు 8. అలాగే మనం A4 మైనస్ A3 చేసాం, 44 మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు చూడండి, A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A4 మైనస్. సో ఏ సక్సెసివ్ టర్మ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ తీసుకున్న కామన్ డిఫరెన్స్ కామన్ గా ఉంది, ఇక్కడ 80 ఇక్కడ 80. సో అప్పుడు ద గివెన్ సిరీస్, సో ద గివెన్ సిరీస్ ఇన్ AP, therefore the given series in AP. Okay, so this is the first one. First one lo first question. And next question. So the second question. The amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of air remaining in the cylinder at that time. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి చూడండి ఒకసారి. అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ది సిలిండర్. సో ఎంత అమౌంట్ ఎయిర్ అనేది సిలిండర్ లో ఉందో మనకు తెలియదు. సో దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. తర్వాత ఏం చెప్తున్నాడు, వెన్ ఏ వాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ ది సిలిండర్ అట్ ఏ టైం. అంటే ఎవ్రీ టైం మనకి 1/4 ఆఫ్ ఎయిర్ ని రిమూవ్ చేస్తూ వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు మనము ఫస్ట్ మనకు ఇచ్చిన డేటా రాద్దాం, ఏమి ఇచ్చాడు చూడండి. సో ఫస్ట్ లెట్ ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ఏ సిలిండర్. సో దీన్ని మనము ఎక్స్ అనుకుంటాం. అయితే ద గివెన్ డేటా so the series is, so series ఏమవుతుంది చూడండి. ఫస్ట్ టర్మ్ ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ సిలిండర్ లో ఎంత ఉంది, ఎయిర్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్ సిలిండర్ ఇస్ ఎక్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, 1/4 ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ ది సిలిండర్ అట్ ద టైమ్ ఎట్ ఏ టైమ్ అంటే ఏంటి? సో టోటల్ ఇప్పుడు ఎయిర్ ఏమవుతుంది, 1/4 ఇంటూ ఎక్స్ అవుతుంది. 1/4 టోటల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్. నెక్స్ట్ మళ్ళీ ఈ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని 1/4 అమౌంట్ ఎయిర్ ని తీసేయమంటారు. అంటే ఏంటి? సో 1/4 ఇంటూ 1/4 ఇంటూ ఎక్స్. సో అండ్ సో ఆన్ అలా. సో ఇప్పుడు మన సిరీస్ ఏమవుతుంది, x/4. సో ఏదో 1/1 మీన్స్ 1 into x/4 4 16 అవుతుంది. ఇది సిరీస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, 1/4 ఇంటూ x/16 అవుతుంది. సో x/64 అవుతుంది నెక్స్ట్ టర్మ్. ఇప్పుడు ఈ సిరీస్ అనేది ఏపీలో ఉందో లేదో చెక్ చేయాలంటే మనం ఏంటి, కామన్ డిఫరెన్స్ చేసుకోవాలి. కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, a1 is equal to x, a2 is equal to x/4, a3 is equal to x/16. Here ఏమవుతుంది చూడండి, a2 minus a1 is equal to x/4 minus x. సో బై 1 తీసుకుంటే 4 కి 1 కి LCM 4 ones 1 time 1 into x అవుతుంది. ఇక్కడ 4 into 1 4 times పోతుంది. 4 1 जा 4. సో 4 into x 4x. సో x లో 4x చేస్తే 3x వస్తుంది. బిగ్ నెంబర్ 4 కాబట్టి మైనస్ 3x/4 అవుతుంది. అలాగే a3 మైనస్ a2 ఎంతమ్మా, x/16 మైనస్ x/4. సో ఇక్కడ LCM 16 కి 4 కి LCM 16 వన్స్ 16 కి 4 కి LCM ఎలా వచ్చింది, 16 4 కి 4 4 जा 4 ones. సో 4 4 जा 16. సో 16 1 టైం అవుతుంది, 1 into x మైనస్ 4 4 जा 4 times 4 into x 4x.
సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ 4x అంటే -3x/16 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండు కామన్ డిఫరెన్స్ ఏదైతే ఉన్నాయో నాట్ ఈక్వల్ అయితే చూడండి, ఇక్కడ -3x/4 వచ్చింది, ఇక్కడ -3x/16 వచ్చింది. సో అప్పుడు ఏం రాయొచ్చు మనము, a2 - 1 నాట్ ఈక్వల్ టు a3 - 8. సో ద గివెన్ డేటా నాట్ ఇన్ AP. సో the given data not in AP. Okay, so this is the first round, second question. And next question, here third question, the cost of digging well after every minute for digging, when it costs 150 rupees for the first meter and rises by the 50 rupees for each subsequent meters. అంటే ఇక్కడ మన కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ వెల్, సో ఒక వెల్ని ఒక బావిని తవ్వడానికి కాస్ట్ ఎంత తీసుకుంటున్నాడు, ఫస్ట్ మీటర్ కి 150 రూపీస్ తీసుకున్నాడు, కాస్ట్ ఆఫ్ 150 రూపీస్ తీసుకున్నాడు. ఫర్ ఎవ్రీ సబ్సిక్వెంట్ మీటర్ కి ఎంత రైజ్ చేస్తున్నాడు, 50 రూపీస్. అంటే ఫస్ట్ మీటర్ కి 150 తీసుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ మీటర్ కి ఏమవుతుంది, 150 ప్లస్ 50 అవుతుంది. సెకండ్ మీటర్ థర్డ్ మీటర్ కి ఏమవుతుంది, 150 ప్లస్ 50 ప్లస్ 50. సో అలా ఇంక్రీజ్ చేస్తూ ఎవ్రీ మీటర్ కి 50 రూపీస్ ని ఇంక్రీజ్ చేస్తూ పోతున్నారు. అంటే ఇప్పుడు మనకి ఈవెంట్ డేటా ప్రకారం సిరీస్ ఏమవుతుందో చూద్దాం. సో ఫ్రమ్ ద గివెన్ data, so the cost of digging a well, సో ఏమవుతుంది, ఫస్ట్ మీటర్ కి 150, సెకండ్ మీటర్ కి ఏమవుతుంది 150 ప్లస్ 50. సో 150 ప్లస్ 50 200. నెక్స్ట్ మళ్ళీ 50 యాడ్ చేసుకోవాలి, 250 ప్లస్ 50 250. సో 250 ప్లస్ 50 300 అండ్ సో ఆన్. ఇలా సిరీస్ వస్తుంది. ఎవ్రీ ఫస్ట్ మీటర్, అంటే ఫస్ట్ మీటర్ 150 అయితే నెక్స్ట్ ఒక 1 మీటర్ 50 యాడ్ అవుతుంది, ఇంకో 1 మీటర్ 50 యాడ్ అవుతుంది, ఇంకో 1 మీటర్ కి 50 యాడ్ అవుతుంది. సో ఇది సిరీస్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, సో హియర్ ఫస్ట్ టర్మ్ లో మనం ఏదో డినోట్ చేస్తాం కదా, a1 is equal to 150, a2 is equal to 200, a3 is equal to 250. సో ఇక్కడ మనము కామన్ డిఫరెన్స్ సేమ్ గా ఉంటే ఈ గివెన్ డేటా అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందని చెప్తాం. సపోజ్ దేర్ ఫోర్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, a2 మైనస్ a1, సో దట్ ఈస్ కామన్ డిఫరెన్స్. సో 200 మైనస్ 150 దట్ ఈస్ ఈక్వల్ టు 50. అలాగే కామన్ డిఫరెన్స్ a3 మైనస్ a2, సో 250 మైనస్ 200 దట్ ఈస్ ఈక్వల్ టు 50. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సక్సెసివ్ టూ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అనేది కామన్ గా ఉంది 50-50. అంటే సో ద గివెన్ డేటా ఇన్ AB, సో ద గివెన్ డేటా ఇస్ ఇన్ AB. సో therefore you write a2 minus a1 is equal to a3 minus a2. So the given data in AP, arithmetic operations. Okay, so this is about the first term and third question. Fourth question, so the amount of money in the account every year when 10,000 rupees is deposited at compound interest at 8% per annum. So 10,000 rupees ni oka account lo deposit chesam, compound interest per annum ki 8% rupees. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే, సో మనకి ఏదైతే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో 10,000 ప్రిన్సిపల్ కి 8% అమౌంట్ ఏదైతే వస్తుందో దానికి ఇంట్రెస్ట్ బై ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అంట. సపోజ్ 10,000 కి 200 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, అప్పుడు 1200 అవుతుంది. సో 1200 కి 10,200 అవుతుంది. ఓకే, 10,000 కి ఒక 200 ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు ఏమవుతుంది 10,200 అవుతుంది, అది ప్రిన్సిపల్ అవుతుంది. మళ్ళీ 10,200 కి మళ్ళీ ఒక 8%, ఇంకొక 400 500 వస్తుంది.
అలా యాడ్ చేసుకుంటూ పోతున్నా అంటే ఏంటి మనకి ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది డిఫరెంట్ గా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు డిఫరెంట్ గా వచ్చిందంటే కామన్ డిఫరెన్స్ ఏమొస్తుంది ఫస్ట్ ఇయర్ ఏమో 10,200 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ సంథింగ్ 10,400 600 700 వచ్చింది. సో వాటి డిఫరెన్స్ తీసుకుంటే సంథింగ్, సో వాటి డిఫరెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఎవ్రీ ఇయర్, వాటి యొక్క ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సో ద గివెన్ సిచ్యువేషన్ అనేది నాట్ ఇన్ ఏపీ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు నో ద difference of interest not same is not same for consecutive years. Okay, so this is the fourth question. అయితే ఏం చెప్పొచ్చు ఇప్పుడు ద గివెన్ డేటా, సో ద గివెన్ డేటా నాట్ ఇన్ ఏపీ అని చెప్తాం. ఓకే, సో దిస్ అబౌట్ ది ఫస్ట్ టర్మ్ and fourth question. And the next question, see the next question, second question, write the four terms of AP in the first term A and common difference B are given as follows. సో ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు రైట్ ద ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో వీ నో దట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? a plus d, a plus 2d, a plus 3d, a plus 4d and so on, a plus n minus 1 into d. So that is the general form of the arithmetic progressions. So in that arithmetic progressions, common first term is given, common difference is given. So first find out the first four terms. So here what you are given, first term a1 is equal to a is equal to 10. Next, common difference d is equal to 10. So next, second term, what is second term here? Second term ఏమవుతుంది a2 is equal to a plus d, so then add, a means 10, d means 10, that is equal to 20. Next, third term a3 is equal to a plus 2d, just d కి ఇంకొక యాడ్ చేయాలి, సో 2d అవుతుంది. సో a అంత 10 ప్లస్ 2 into d 10, so that is equal to 10 plus 2 10 20, so that is equal to. Next, fourth term a4 is equal to a plus here 2d, here 3d. Okay, so a plus 3, so we know that the a value is 10 now, 3 into d value is 10, so 10 plus 3 plus 3 10 30, so this is the part. Okay, so therefore the first four terms are, so first term is 10 now, second term is 20, third term is 30, fourth term is 40. So first four terms and so on వస్తాయి.
So first they are asking only first 4 terms. Okay. Next, see this question. So ఈ క్వశ్చన్ కూడా సేమ్ మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో ఎలాగైతే చేసామో సెకండ్ క్వశ్చన్ కూడా మనం అలాగే చేస్తాం. ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఇలాగే ఫస్ట్ 4 టర్మ్స్ ని మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాయండి. ఏమి ఇచ్చారు గివెన్? ఫస్ట్ టర్మ్ a1 is equal to a is equal to minus. Next, common difference d is equal to 0. Next, second term a2 is equal to a plus d, that is equal to a is minus 2, d is 0, that is equal to minus 2. Next, third term a3 is equal to a plus d, so a is minus 2. Next, 2 into d is 0, so this is minus 2 plus 0, that is equal to minus 2. Next, fourth term a4 is equal to a plus, here 2d, take 3d, so a plus 3 into, so a is how much? They are given minus 2, so minus 2, 3 into 0, 0, minus 2 plus 0, minus 2. So therefore the first 4 terms are, first term is minus 2, second term is minus 2, third term is minus 2, fourth term is minus 2. Okay, so this is second term of first and second. And see the next question. Next, third one. First term is 4 and common difference minus 3. So a and d is given. So find the first 4 terms. So in the same way, first 2 question లాగానే థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ కూడా చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చింది గివెన్ రాద్దాం. సో గివెన్ ఫస్ట్ టర్మ్ a1 a is equal to 4. Common difference d is equal to minus 3. Next, సేమ్ మనం ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ ఎలాగైతే చేసామో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్. సో సెకండ్ టర్మ్ ఏమవుతుంది? a2 is equal to, సెకండ్ టర్మ్ ని a2 తో డినోట్ చేస్తాం. సో a ప్లస్ d, సో a అంటే 4 ప్లస్ ఇంటూ d అంటే మైనస్, సో ఏమవుతుంది? 4 ప్లస్ ఇంటూ మైనస్ 3, 4 minus 3 1, సో బిగ్ నెంబర్ 4 కాబట్టి ప్లస్ వస్తుంది, సో ప్లస్ 1. నెక్స్ట్ థర్డ్ టర్మ్ a3, సో a ప్లస్ 2d, సో a అంత 4 ప్లస్ 2 ఇంటూ d అంతమా మైనస్ 3. నేను సింప్లిఫై చేస్తే 4 ప్లస్ ఇంటూ మైనస్ 2 3 జా 6. సో ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ అనేది ఇక్కడ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో చిన్న చిన్న అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కంపల్సరీగా మనకు రావాలి. సో దిస్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్యారంటీగా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కి లేదా 1 మార్క్స్ క్వశ్చన్స్ కి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. సో వాటిలో మనకి ఈ క్వశ్చన్స్ బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, 4 minus 6 2 వస్తుంది. బిగ్ నెంబర్ 6 కాబట్టి మైనస్ కాబట్టి మైనస్. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్, సో దట్ ఇండికేట్స్ a4 a ప్లస్ 2d n3. సో a అంటే ఇచ్చాడు మనకి 4 ప్లస్ 3 ఇంటూ d ఎంత మైనస్ 3. సో 4 ప్లస్ ఇంటూ మైనస్ 3 3 జా 9. సో ఇక్కడ 4 minus 9 అంటే 5 వస్తుంది. బిగ్ నెంబర్ 9 కాబట్టి మైనస్ 5 తీసుకుంటాం.
సో ఇక్కడ మనకి 4 టర్మ్స్ తెలుసు. సో దేర్ ఫోర్ ద ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఆర్, సో ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి వాడు ఇచ్చేసాడు. సెకండ్ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేసాం 1, థర్డ్ టర్మ్ -2, ఫోర్త్ టర్మ్ -5. These are the first 4 terms of the given question. A is equal to 4, D is equal to -. సో ఇలాగే ఈ ఫోర్త్ క్వశ్చన్ కూడా చేస్తాం. చూడండి ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడో చూడండి. గివెన్ ఫస్ట్ టర్మ్ A1, సో A is equal to -. సో ఇక్కడ మనకు చూడగానే ఈజీ అనిపిస్తుంది. సో ఇక్కడ సింప్లిఫికేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు. కామన్ డిఫరెన్స్ D is equal to 1/2 ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ టర్మ్ A2 ఇండికేట్స్ A2 A ప్లస్ D. సో A ఎంత చూడండి -1 ప్లస్ D ఎంత 1/2. ఇక్కడ నేను చేసే సింప్లిఫికేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ -1, సో బై 1 తీసుకుంటే టూ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం. ఫ్రాక్షన్ అన్నప్పుడు డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే ఎల్సిఎం తీసుకుంటాము. డిఫరెంట్ డినామినేటర్స్ సేమ్ డినామినేటర్ ఉంటే డైరెక్ట్ గా న్యూమరేటర్ యాడ్ చేసి చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ కాబట్టి 1 కి 2 కి ఎల్సిఎం 2. సో 1 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ -1 -2 ప్లస్ 2 1 టైం పోతుంది. 2 1 2 కదా. సో 1 ఇంటూ 1, సో 1. సో -2 ప్లస్ 1, 2 - 1 అంటే 1. బిగ్ నెంబర్ -2 కాబట్టి -1/2. నెక్స్ట్ థర్డ్ టర్మ్ కూడా ఇలాగే సింప్లిఫై చేయాలి. సో A ప్లస్ 2D. సో A ఇచ్చాడు మనకి -1 ప్లస్ 2 ఇంటూ D ఎంత ఇచ్చాడు 1/2. సో ఇక్కడ 2 ఇంటూ 1/2 కాబట్టి 2 న్యూమరేటర్, ఈ 2 అనేది డినామినేటర్. 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. -1, సో మిగిలింది +1. -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది 0. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్. సో A4 తో ఇంటిగ్రేట్ చేస్తాము. సో A ప్లస్ 3D. సో A ఎంత ఇచ్చాడు మనకి -1. క్వశ్చన్ లో ఉంటుందమ్మా -1 ప్లస్ 3 ఇంటూ D వచ్చేసరికి 1/2. సో దీన్ని కూడా మనము ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. 3 ఇంటూ 1 3/2. సో ఇక్కడ మనం 1 తీసుకుంటే 1 కి 2 కి ఎల్సిఎం వచ్చేసరికి 2 ఎల్సిఎం 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 1 -2, 1 టైం 2 1 2, 1 ఇంటూ 3 3. సో -3 ప్లస్ 2. సో బోత్ ఆర్ ఆల్టర్నేట్ కాబట్టి 3 - 2 అంటే 1 అవుతుంది. బిగ్ నెంబర్ 3 కాబట్టి ప్లస్ అవుతుంది 1/2. సో దేర్ ఫోర్ ద ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఏమవుతాయి? ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి -1 ఇచ్చాడు. సెకండ్ టర్మ్ ఈజ్ 1/2. థర్డ్ టర్మ్ ఈజ్ 0. ఫోర్త్ టర్మ్ ఈజ్ 1/2. So those are the first 4 terms. So this is the third question and the fourth question in second round. And see the next question. First term A is equal to -1.25. Common difference -0.25. ఇప్పుడు దాకా మన సెకండ్ రౌండ్ లో 4 క్వశ్చన్స్ చేసాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడు. డెసిమల్ నెంబర్స్ ఇచ్చినా కూడా సేమే మనం అలాగే చేస్తాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ 4 టర్మ్స్ కావాలి కాబట్టి ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడో రాద్దాం. చూడండి. సో ఫస్ట్ టర్మ్ A1 A is equal to -1.25. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D is equal to -0.25. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ సెకండ్ టర్మ్. సో సెకండ్ టర్మ్ ని A2 తో ఇండికేట్ చేస్తాము. A ప్లస్ D. సో A అంతా మనకి ఇక్కడ -1.25
ప్లస్ ఆఫ్ మైనస్ 0.25. కామన్ డిఫరెన్స్ మైనస్ 0.25. సో ఇక్కడ మనం జస్ట్ యాడ్ చేసామనుకోండి, మైనస్ 1.25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 0.25. సో ఇక్కడ మనకి బోత్ మైనస్ కాబట్టి సో ఈ రెండింటిని యాడ్ చేసి మైనస్ పెడితే సరిపోతుంది. సో 1.25కి 0.25 యాడ్ చేసామనుకోండి, ఏమవుతుంది? 1.50. సో 25 25 50 అవుతుంది. సో 1.5. సో మైనస్ 1.50. సో ఇది 8 సెకండ్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ టర్మ్. A3 is equal to A plus ఇక్కడ D 2D అవుతుంది. సో ఏ ఎంత మనకి ఇచ్చింది ఇక్కడ మైనస్ 1.25 ప్లస్ 2 ఇంటూ డి వచ్చేసరికి మైనస్ 0.25. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, కన్ఫ్యూజన్ ఏం లేదు, జస్ట్ సింపుల్ గా మల్టిప్లై చేయొచ్చు. మైనస్ 1.25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ డెసిమల్ పాయింట్ ని ఫస్ట్ తీసేయండి, తీసేసి 25 2s ఎంత అవుతుంది? 50 అవుతుంది. 50 అవుతుంది. సో ఇక్కడ డెసిమల్ ఎన్ని పాయింట్స్ తర్వాత డెసిమల్ ఉంది? 1 2. సో 1 2. సో 0.50 అవుతుంది. సో ఫస్ట్ డెసిమల్ రిమూవ్ చేసి మల్టిప్లై చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? 2 మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది. సో 1.25 ని 0.5 ని యాడ్ చేసామనుకోండి, ఏమవుతుంది? సో 1.25కి 0.5 ని యాడ్ చేస్తే 5 7 1.75 1.75. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. ఫోర్త్ టర్మ్ A4 is equal to A plus 3D. A ఎంత? మైనస్ 1.25 ప్లస్ 3 ఇంటూ D ఎంత? మైనస్ 0.25. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1.25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో చెప్పాను, డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసి మల్టిప్లై చేయండి. 25 3 టైమ్స్, 25 2 టైమ్స్ 50 అవుతుంది. 25 3 టైమ్స్ అంటే 75. సో 75 తీసుకుంటే మనకు డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి? సో 2 డిజిట్స్ 1 2 1 2 0.75. సో 2 మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి. సో 1.25కి 0.75 సేమ్ ఇలాగే చేయండి. 1.25కి 0.75 యాడ్ చేస్తే 10 అవుతుంది. 7 8 8 plus 2 8 plus 2. సో 9 10 అవుతుంది. ఓకే, 7 8 9 10. సో 2 అవుతుంది. సో ఇది ఎంత వాల్యూ? 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే, therefore the four terms, so the first four terms are, ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి మైనస్ 1.25, నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చేసరికి మైనస్ 1.5, థర్డ్ టర్మ్ వచ్చేసరికి మైనస్ 1.75, నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ వచ్చేసరికి మైనస్. ఓకే, సో దీస్ ఆర్ ది ఫోర్ టర్మ్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ సెకండ్ రోమన్లో ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు, ఇస్తే మనం ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ రోమన్లో మనకి ఒక సిరీస్ ఇస్తాడు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇస్తాడు. ప్రోగ్రెషన్ సిరీస్ ఇచ్చి ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అది థర్డ్ రోమన్. సో విల్ సీ దట్ థర్డ్ రోమన్. ఫర్ ద ఫాలోయింగ్ ఏబీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్. ఇప్పుడేమైనా చెప్పుకున్నాం. సో మనకి ఈ సెకండ్ రోమన్లో ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఫోర్ టర్మ్స్ అథమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ లో ఉన్న ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఈ రోమన్లో సిరీస్ ఇచ్చాడు, 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. థర్డ్ రోమన్లో అథమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇది కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ 1 మార్క్ క్వశ్చన్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్.
దే ఆర్ గివెన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ గివెన్ సిరీస్. సో గివెన్ ఏపీ ఈస్ సో 3 1 -1 -3 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ a1 ఈజ్ ఈక్వల్ టు 3. ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ నెంబరే ఫస్ట్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే దీంట్లో మనం సెకండ్ టర్మ్ కూడా తీసుకుందాం. సెకండ్ టర్మ్ a2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సెకండ్ టర్మ్ 1 అవుతుంది. సో కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది, కామన్ డిఫరెన్స్ అనేది సో ద సక్సెసివ్ టర్మ్స్ మధ్య ఉన్న డిఫరెన్సే కామన్ డిఫరెన్స్ అవుతుంది. సో ద ప్రిసీడింగ్ టు ది బిఫోర్ దట్ నెంబర్. సో ఏమవుతుంది, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఆర్ థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ ఆర్ ఫోర్త్ టర్మ్ మైనస్ థర్డ్ టర్మ్. సో ఏ సక్సెసివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ తీసుకున్న దాన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. సో ఇక్కడ మనకి a2 ఎంత ఇచ్చాడు 1. సో మైనస్ a1 ఎంత 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 3, కామన్ డిఫరెన్స్ మైనస్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా సేమే చూడండి, ఇప్పుడు అదైతే ఎలాగే చేసామో అది. సో ఇక్కడ మనకి గివెన్ సిరీస్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఏపీ ఈస్ సో -5 -1 3 7 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ని a1 తో ఇండికేట్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ అనేది -5 అవుతుంది. సెకండ్ టర్మ్ కూడా రాసుకున్నాం. సెకండ్ టర్మ్ ఎందుకు రాసుకోవాలి మనం, కామన్ డిఫరెన్స్. ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ తీసేసిన, థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ తీసేసిన మనకి కామన్ డిఫరెన్స్ వస్తుంది. సో a2 ఎంత -1. సో కామన్ డిఫరెన్స్ d is equal to a2 minus a1. a2 minus 1. సో here minus a1 వచ్చేసరికి -5. సింపుల్ గా -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. సో రెండు ఆల్టర్నేట్ సింబల్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 5 - 1 అంటే 4 వస్తుంది. బిగ్ నెంబర్ ప్లస్ 5 కాబట్టి 4 వస్తుంది. సో దిస్ ఆర్ కామన్ డిఫరెన్స్. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి -5. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా మనకి సేమే, కాకపోతే ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ లో ఇచ్చాడు. చూడండి గివెన్ ఏపీ. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది చెప్పండి, ఫస్ట్ టర్మ్ సో a1 ఈజ్ ఈక్వల్ టు -1/3. నెక్స్ట్ సెకండ్ టర్మ్ a2. సో సెకండ్ టర్మ్ a2 ఈజ్ ఈక్వల్ టు 5/3. సో కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయండి. సో a2 మైనస్ a1. a2 ఎంత 5/3 మైనస్ a1 1/2. సో ఇక్కడ మీరు ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఎల్సిఎం తీసుకోవాలి జనరల్. సో ఇక్కడ మనకి డినామినేటర్ సేమ్ అయితే జస్ట్ న్యూమరేటర్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం, లేకపోతే అడిషన్ చేస్తాం. సో డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటే ఎల్సిఎం తీసుకుంటాం. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 5 - 1 సబ్ట్రాక్షన్ చేయాలి. సో 5 - 1 4/3. సో 4/3 is the కామన్ డిఫరెన్స్. ఫస్ట్ టర్మ్ అనేది 1/3. సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ లో చూసినట్లయితే మనకు డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడు. సో డెసిమల్ నెంబర్స్. సో ఇక్కడ మనం డెసిమల్ చూస్తే ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్ a1 is equal to 0.6. సో సెకండ్ టర్మ్ a2 is equal to 1.7. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. కామన్ డిఫరెన్స్ d ఎలా వస్తుంది,
సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ ని సబ్ట్రాక్ట్ చేయండి. సో a2 మైనస్ a1. సో 1.7 మైనస్ 0.6. 1.7 లో 0.6 ని తీసేయాలి. సో ఇక్కడ మనకి తీసేయడం అంటే 1.7 ఇలా రాసుకోండి, 0.6 ఇలా రాసుకోండి. 7 మైనస్ 1 1, 1 మైనస్ 0 1. సో 1.1. 1.1 is the common difference. This is the థర్డ్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ లో మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ కనుక్కోమంటున్నాడు, కామన్ డిఫరెన్స్ కనుక్కోమంటాడు. ఫస్ట్ టర్మ్ మనకి ఈజీగానే ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కామన్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. లేకపోతే థర్డ్ టర్మ్ లో నుంచి సెకండ్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేసిన, ఫోర్త్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేసిన కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే అది ఏపీలో ఉంది అని చెప్తాం. అథమెటిక్ ప్రోగ్రెషన్, సిరీస్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఉందని చెప్తాము. సో దిస్ ఈస్ అబౌట్ ది థర్డ్ క్వశ్చన్.